హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎర్ర గోధుమల ఉప్మా అండి. హెల్తీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. తయారీకి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, ఆయిల్, ఆవాలు, ఒక క్యారెట్, 4 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, ఎర్ర గోధుమ నూక, సాయి మినప్పప్పు, సాల్ట్, ఒక ఉల్లిపాయ. ఉల్లిపాయని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలో నాటు పెట్టుకొని 2 ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఒక క్యారెట్ని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకుని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలను యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కూడా ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పును యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాయి మినపప్పును యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదండి. ఇప్పుడు మనం స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. టూ టు 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దాని మీద ఒక మూతని వేసుకోవాలండి. మూతని వేసుకుని 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత మనం వేసుకున్న మూతని తీసేయాలండి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి.
ఇప్పుడు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. రెండు నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ గోధుమ రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకుని దాని మీద మళ్ళీ మూతను వేసుకోవాలండి. వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు మనం మూతను వేసుకుని ఉంచుకోవాలండి. ఈ విధంగా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ఎర్ర గోధుమ నూకని యాడ్ చేసుకోవాలండి. ఎర్ర నూక యాడ్ చేసుకున్న తరువాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఉండల్లా లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూతను వేసేసి నీళ్లు కంప్లీట్గా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు మూతను తీసేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఎర్ర నూక ఉప్మా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి, సర్వ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.